అడవిలో 4 ఆవులు కలిసి ఎంతో స్నేహంగా ఐకమత్యంగా ఉంటాయి. ఇవి ఎప్పటినుంచో ఇలా స్నేహంగా ఎప్పుడూ కలిసే ఉండడం వల్ల క్రూర మృగాలు కూడా వీటి దగ్గరికి వచ్చేవి కావు. ఇవి ఎప్పుడూ కలిసే ఉండేవి. ఆనందంలోనే కాకుండా బాధలో కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ సంతోషంగా జీవితాన్ని గడిపేవి. ఇదంతా చూస్తున్న అడవిలో కొన్ని జంతువులు ఇవి ఎలా ఇంత సంతోషంగా ఉంటున్నాయి, వీటిని ఎలా విడగొట్టాలి అని నక్కని ఆవు దగ్గరికి పంపిస్తాయి. ఆవుకి నక్క చాడీలు చెప్తుంది. ఈ చాడీలు అన్నీ విన్న ఆవు వచ్చి గుంపులో ఉన్న ఇంకో ఆవుని నిలదీస్తుంది. దీనివల్ల వారందరికీ విరోధం కలిగి అందులో ఒక ఆవు గుంపులోంచి విడిపోతుంది. అలా విడిపోయిన ఆవుని, ఈ జరుగుతున్న గొడవని అంతటినీ ఒక పులి గమనిస్తూ ఉంటుంది. ఈ ఆవు ఒంటరిగా ఉన్న సమయం చూసి, ఎవ్వరూ లేని సమయం చూసి పులి ఆవుని చంపేస్తుంది. దాని ఆకలిని తీర్చుకుంటుంది. ఈ కథలో నీతి ఏమిటంటే ఐకమత్యమే బలం. పక్కన వారు చెప్పిన మాటలు నమ్మి మనతో ఉన్నవారిని అనుమానిస్తే మనకే నష్టం.